దేవర పార్ట్ 1 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 177 నిమిషాల 58 సెకండ్ల నిడివితో వచ్చినటువంటి యూఏ సర్టిఫికేట్. కానీ ఇందులో నాలుక తెగ్గొసే సన్నివేశము, రక్తపాతం చూస్తే ఏ సర్టిఫికేట్ ఇవ్వదగ్గ సినిమా. కానీ ఎందుకో యూఏ ఇచ్చారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మాణమైనటువంటి ఈ సినిమా అటు తమిళ్ ప్రేక్షకుల్ని ఇంకా వేరే భాషల్లో కూడా డబ్ అయ్యి ఇది పాన్ ఇండియా సినిమా లెవెల్లో రిలీజ్ అయింది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీ రామారావు ఆర్ట్స్ పతాకం మీద రూపుదిద్దుకున్నటువంటి సినిమాకి ఇంకొక నిర్మాణ సంస్థ కూడా యాడ్ అయింది. నిర్మాతలుగా వాళ్ళ పేర్లే వేశారు, సమర్పకులుగా కళ్యాణ్ రామ్ పేరు వేసుకున్నాడు. ఇక భారీ నిర్మాణ విలువలతో తయారైనటువంటి ఈ సినిమా మ్యాన్ ఆఫ్ మాసెస్గా పేరు వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురు, సైఫ్ అలీ ఖాన్ విలన్గా, ఆ పాత్ర పేరు బైరాగా ఓ పేరు పెట్టారు. ఈయనేమో దేవరగా ఒక పాత్ర, వరగా అతని కుమారుడు పాత్ర, రెండు పాత్రలు ఎన్టీఆర్ పోషించగా తంగా అనే పాత్రలో జాన్వీ కపూర్ యాక్ట్ చేసింది. శ్రీకాంత్ మేకా ఇందులో ఒక ముఖ్యమైన పాత్రను పోషించగా ప్రకాష్ రాజు ఫ్లాష్ బ్యాక్ చెప్పే వృద్ధుడి పాత్రను పోషించాడు. కొరటాల శివ ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్ కాగా నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలు కాగా అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్, అట్లాగే ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగు, సాబో సీరియల్ ప్రొడక్షన్ డిజైనింగ్ జరిగింది. అయితే ఇందులో శ్రీకర్ ప్రసాద్ లాంటి సీనియర్ ఎడిటర్ ఉన్నా కూడా చాలా సన్నివేశాలు ల్యాగ్ కనిపించాయి. రత్నవేలు కెమెరా వరకు ఓకే ఉన్నా కూడా అనిరుద్ధ్ పాటల్లో పెద్దగా క్యాచీ సాంగ్స్ ఏమీ లేకుండా పోయాయి. అట్లాగే పెద్ద ఎన్టీఆర్ పక్కన ఉన్నటువంటి హీరోయిన్, ఆమె భార్య అన్నది కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అంటే ఊరికే బొమ్మలాగా, దిష్టి బొమ్మలాగా ఉంటుందంతే. ఎక్కడ కూడా వాళ్ళ ఇద్దరి మధ్య ఇట్లా ఒక సాన్నిహిత్యం కానీ అనురాగం కానీ చూపించరు. కొడుకు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కూడా తల్లిని తల్లి అని ఎక్కడ పిలవాడు. తర్వాత జాన్వీ కపూర్ సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి సంకలు, కొంత చనుద్వయం, కొంత కనబడేటువంటి ప్రయత్నాలు తప్ప ఇంకెక్కడ ఒక టైటు ఫిటు మన ఇది గోచి లాంటిది పెట్టుకొని అటువంటిది మాత్రమే కనబడింది. మిగతా ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ అన్నది లేకుండా, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అన్నది లేకుండా, కామెడీ లేకుండా సినిమా నడిపించాడు శివ. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేవర పార్ట్ 1 అనుకోకుండా ఆచార్య పార్ట్ 2 లాగా అనిపించింది. ఆచార్య ఒక పరాజయం తర్వాత ఒకప్పటి మన గొప్ప గొప్ప సినిమాలు శ్రీమంతుడు, ఆ తర్వాత మనకు భరత్ అని నేను, మిర్చి, జనతా గ్యారేజు లాంటి సినిమాలు తీసిన ఇతనికి ఒకే ఒక అపజయం పలకరించింది, అది ఆచార్య. సో దానికి రెండో భాగం లాగానే ఈ సినిమా కూడా అనిపించేటువంటి అవకాశాలు మనకు కనబడతాయి. సరే, ఓవరాల్గా ఏంటంటే దీని మాఫియా ఇది బ్యాక్డ్రాప్ ఏం తీసుకున్నారంటే ఒక కోస్టల్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియాది తీసుకున్నారు. సో దాంట్లో ఆ పీపుల్ అక్కడ విలన్స్ ఏ రకంగా అంటే ఒక ఆ మారణాయుధాలని చేరవేసేటువంటి పని చేపట్టినటువంటి ఒక తెగకు సంబంధించినటువంటి దేవర అనే వ్యక్తి తన తప్పు ఒక అధికారి నిజాయితీగా చెప్పినప్పుడు ఆ అధికారిని పెట్టే దగ్గర కూడా ఫ్రెషర్ని కాకుండా కొంచెం అంటే 2-3 సినిమాలు చేసిన అతన్ని కాకుండా ఒక నోటెడ్ ఆర్టిస్ట్ని పెట్టుంటే భానుచందర్ లాంటి వాళ్ళను, సుమన్ లాంటి వాళ్ళను పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఆయన కూతురు పుట్టిందని చూపించారు, ఆ కూతురు ఏమైంది ఏం సంగతి అనేది చూపించలేదు. తంగనే ఆమె కూతురు ఏమో అనే కన్ఫ్యూజన్కి మనం గురి చేశారు. సో ఆ తర్వాత ఆ అధికారి నిజాయితీగా మాట్లాడిన మాటలకు ఇన్స్పైర్ అయ్యి, ఓహో దేశానికి ఇంత నష్టం జరుగుతుందో, ఒక పిల్లాడు కూడా మా యువకుడు కూడా చనిపోయాడు, ఒక యువకుడు అని చెప్పి బలగం ఫేము రూపలత యొక్క కొడుకు కూడా చనిపోయినట్టు చూపించారు. సో దానికి రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచి ఇక్కడ ఎర్ర సముద్రం అని అంటారు దాన్ని, ఆ 4 తెగల వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళు ఆయుధాల కోసం పోట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ప్రతి కుటుంబం నుంచి ఒక ఊరు నుంచి ఇద్దరిద్దరు ఫైటింగ్ చేస్తూ ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇస్తారు. సో అక్కడ రిక్వెస్ట్ చేసి శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో ఊర్లో ఎవరు ఫైట్ చేసే వాళ్ళు లేరు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన పెడతాడు. భైరవ్ ఒప్పుకోడు. తర్వాత సెకండ్ హాఫ్లో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్, చిన్న జూనియర్ ఎన్టీఆర్ అంటే రెండో అబ్బాయి, అంటే వాళ్ళ కొడుకుగా చేసిన వర కూడా అట్టుగా ట్రై చేస్తాడు. వర ఎందుకో పిరికివాళ్ళగా యాక్ట్ చేయడం కూడా అతిశయోక్తిగా అనిపించి లాస్ట్లో ఒక కొసమెరుపు ఏదైతే ఉందో అది ఊహించకుండా ఉండేటువంటి కొసమెరుపు ఏం కాదు. అయినా కూడా సరే ఓకే, థ్రిల్ అక్కడ కూడా అమాయకంగా ఎవరన్నా ఊహించని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి థ్రిల్ అయింది అనుకుందాం. కథగా తీసుకుంటే దేవర కథ ఏంటి, ఒక సముద్రం మీద స్మగ్లింగ్ టైపు, అంటే ఒక స్మగ్లింగే కదా ఒక రకంగా చెప్పాలంటే, ఆయుధాలు మారణాయుధాలు సప్లై చేసేటువంటి వాళ్ళకు అంతకుముందు ఎంతో దేశభక్తితో విదేశీయులతో పోరాడినటువంటి ఒక తెగ
బతకడానికి ఇంకేం లేక ఇటువంటి చౌర వృత్తిలోకి వచ్చారు. అలాంటి వాటికి హెల్ప్ చేస్తున్నారు. సముద్రం మీద వాళ్ళకు ఉన్నటువంటి తెగింపులను మురళీ శర్మ లాంటి, అభిమాని సింగ్ లాంటి డీసీపీ వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని వాళ్ళను తప్పు పనులు చేయిస్తున్నారు అన్న దానికి రియలైజ్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అతను అంటే ఈ దేవర పాత్ర అతను కాపాడుతాడు వద్దు అని తిరగబడి తను వాళ్ళకు పోలీసులకు సపోర్ట్ అయ్యి కస్టమ్స్ అధికారులతో చేతులు కలిపినట్టుగా అక్కడి నుంచి నేనే కాపాడుతాను, ఎవరైనా వస్తే నేను చంపేస్తానని చెప్పి గోడ మీద బండ మీద రాస్తాడు. ఆ తర్వాత దానికి సస్పెన్స్, అది ఏం రాశారు ఎవరు రాశారు అనేది తర్వాత సస్పెన్స్ అది. సో దానికి ప్రకాష్ రాజ్ ఈ కథ అంతా అక్కడికి ఇన్వెస్టిగేట్ చేస్తూ వెతుకుంటూ వచ్చినటువంటి అజయ్కి చెప్పడం, అది అజయ్ కూడా అక్కడ దాకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్టార్ట్ అవుతుంది కథ.